ఒక్క ఓటు ఒక్క రూపాయి విలువ అందరికీ తెలిసేలా ఒక యువకుడు వినూత్నంగా నామినేషన్ దాఖలు చేశాడు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం లక్ష్మీదేవి పల్లికి చెందిన జంగిలి మహేందర్ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు. నామినేషన్ వేయడానికి డిపాజిట్ చేయవలసిన ₹1000 నాణాల రూపంలో రుసువుగా చెల్లించారు. రూపాయి విలువ అందరికీ తెలియాలన్న ఉద్దేశంతో అతను దాచుకున్న నాణాలతో నామినేషన్ వేశారని మహేందర్ తెలిపారు. అందరికీ నమస్కారం. నేను జంగిలి మహేందర్ లక్ష్మీదేవిపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా నిన్న నామినేషన్ చేయడం జరిగింది. నామినేషన్ వేసేటప్పుడు రూపాయి బిళ్ళలు ₹1000 జమ చేసి ₹1000 ఫీజు కట్టడం జరిగింది. ఈ ఆలోచన ఎందుకు వచ్చిందంటే, నేను గతంలో లక్ష్మీదేవిపల్లి 7వ వార్డు మెంబర్గా పోటీ చేయడం జరిగింది. అందులో నేను ఒకటే ఓటుతోని ఓడిపోవడం జరిగింది. అప్పుడు ఏమైంది అంటే, నేను ప్రయత్నించాను, నా ప్రయత్నం నేను చేశాను, కానీ ప్రజలు కూడా నాకు సహకరించారు. అప్పుడు ఏమైందంటే, ఇద్దరికి సమానంగా ఓట్లు రావడం వల్ల రీకౌంటింగ్ పెట్టడంతో ఒక ఓటు తక్కువ రావడం వల్ల నేను ఒక ఓటుతో ఓడిపోయాను. అప్పుడు అనిపించింది, ఒక్కోటు అంటారు, ఒక్కోటు ఎంత ముఖ్యం అనేది ఇప్పుడు అనిపించింది నాకు. ఒక్కోటు ఎంత ముఖ్యం, ఒక ఓటు అనేది ప్రధానమంత్రినే చేంజ్ చేసే అవకాశాలు గతంలో చూశాము. ఒక ఓటు నన్ను కూడా అట్లా వార్డు మెంబర్గా కోల్పోయే విధంగా చేసింది. కావున ఒక ఓటు అనేది ఎంతో ముఖ్యం. ప్రతి ఓటరు కూడా ఓటేయండి. అదేవిధంగా ప్రతి విలేజ్లో ఎవరెవరు సర్పంచ్గా పోటీ చేస్తున్నారు, ఎవరెవరుగా వార్డు మెంబర్గా పోటీ చేస్తున్నారు చూసి ఒక మంచి వ్యక్తిని ఎన్నుకోండి. రూపాయి అని ₹1000 కట్టడంలో అర్థం ఉంది. ఎందుకు అంటే, ఇప్పుడు జరిగే సమాజం పైసా అనే సమాజం కాకుండా రూపాయికి కూడా విలువిద్దాం, ఒక ఓటుకు విలువిద్దాం, ఒక రూపాయికి విలువిద్దాం అనే నినాదంతో